సోది తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా ఓ మనిషి పచ్చని ఈ ప్రకృతికి మిత్రులమౌదామురా జీవ వైవిధ్యాన్ని కాపాడుదామురా. ఇక మరి ప్రకృతి కవి అన్న జయరామ. ఇక మరి ఇలా చిన్న శ్రీశైలం యాదవ్ ఇంట్లో అడుగు పెట్టే ఏంది ఏం కదా అంటే సోమశిల నుంచి గౌతమ బుద్ధుడు దండం పెట్టి మోదం అవుతుంది చిన్న శ్రీశైలం యాదవ్ ఇంటే. ఇక ఆయన ఆశీర్వాదం తీసుకొని సోమశిల నుంచి ఏదాకా తెలంగాణ రాష్ట్రం మొత్తం కల తిరిగి అసలు ఈ ప్రకృతి ఏ విధంగా ఉండాలి ఎట్లా ఇది కావాలి అనేది ప్రకృతి కాపాడాలి అనే కంకణం కట్టుకొని తిరుగుతుండు జయరాజన్న. ఇక మరి పెద్ద మనిషి B5 CEO వెంకటేష్ యాదవ్. ఇక మళ్ళీ పోతే రామ సహకారి సూడ సహకారి తల్లి ఏ పేరు మర్చిపోతుంది ప్రజ్వల మేడం. ఇక మరి జీనూస్ CEO పిల్లగాడు అమ్మో ఇది చిన్నది కాదు కొర్రమాట సోషల్ మీడియాలో ఈయన మోదం మూసి కందరిగా కదా వీడియోలు. ఇంతమంది సమక్షంలో ఒక రామసక్కని కార్యానికి జయరాజన్న ఊనుకున్నందుకు ప్రత్యేకంగా మా తాత న్యూస్ నుంచి కూడా ధన్యవాదాలు. తాత కూడా టైంకి వచ్చినందుకు నీకు ఒక దండం. అది వస్తుందట తాత న్యూస్. నేచర్ ఎవరిని పంపాలో వాళ్ళని పంపాలి. నువ్వు మళ్ళీ ఒక దినం నేచర్ ఏంటన్న అడవికి నువ్వు పోవాల్సిందే. ఇద్దరం పోదాం ఏంటన్న మంచి అడవికి ఆదిలాబాద్. ఎంత ముద్దుకుంటది ఆదిలాబాద్. జోడేఘాట్ కొమరం భీం పుట్టిన కొమరం భీం పుట్టిన ఊరికి పోదాం. అంతేనా? ఇక మరి నా ముసలి కూడా పైన తీసుకురా. ప్రకృతి అంటే దాని కూడా ఈ షెట్ అంటే ఇష్టం. ముసల్దాన్ని చూసిందా తాత నీళ్ళు పెట్టినాక ముసలామిని పట్టించుకుంటలేవు అన్న ఫోన్ చేసి అవి చీరలు తీసుకొని చల్లమరిచిన వాట చీరలు ఇచ్చి కాంప్రమైజ్ అయిన వాట. ప్రకృతి కవి జయరాజన్న తన పుట్టినప్పటి నుంచి ప్రకృతి పట్ల తన ఆహార్నిశలు కృషి చేసేసుకుంటూ చివరికి తను నిమ్స్ ఆసుపత్రిలో చేరినప్పటికి కూడా తను హాస్పిటల్లో నేను విన్నప్పటిది ఏంటంటే హాస్పిటల్లో ఉండి కూడా తను ప్రకృతి కోసమే కలవరించి ఆ దేవుడే తిరిగి మళ్ళీ ప్రకృతి కోసము మళ్ళీ పోరాడండి అని మళ్ళీ బయటికి పంపించేసి తన ఆరోగ్యాన్ని సీమితం చేసుకున్నాడు. అయినా తన ఆరోగ్యం సహకరించుకున్న ప్రకృతి కోసం నేను పాటు పడతా, నేను పాదయాత్ర చేస్తా, రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరిగి ప్రకృతిని ఎట్లా కాపాడాలి ఏంది అనే దాని మీద తను ఒక ఉద్యమానికి పూనుకున్నాడు. ఈ నేపథ్యంలో చిరశీషన్న తన మద్దతుని తన పూర్తి సహకారాన్ని నేనున్నప్పుడు నీకు ఎందుకు నువ్వు రాష్ట్ర మొత్తంగా తిరుగుని ప్రకృతి కాపాడేందుకు నేను నీ వంతు సహకారం చేస్తా, ప్రభుత్వ వైపున కూడా నేను కూడా ఉన్నా అనే తరఫున అలాగే శ్రీశైలం యాదవ్ అన్న పూర్తిగా ఇద్దరు తన సపోర్టుతో జయరాజన్ని ముందుకు దోస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి యాత్రకు తన సపోర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జయరాజన్నకు మరోసారి కృతజ్ఞతలు అన్న. నీ ధైర్యానికి వందనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నీ ఆరోగ్యం లేకున్నా ఈ కండిషన్ లో కూడా నువ్వు కోరుకుంటున్నావనంటే బాగుందనే అనుకుంటున్నాను. మా గద్దరన్న జయరాజన్న వీళ్ళంతా 3 శబ్దాలు 30-35 ఏళ్ళు థ్యాంక్ యూ అమ్మా.